హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎగ్జామ్సరా ఆన్లైన్ క్లాసెస్. ఎగ్జామ్సరా ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా చేసుకోండి. ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషను అండ్ సమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మెమరీ బేస్డ్ పేపర్స్, ఎనాలసిస్ ఇవన్నీ వీడియో రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే మీకు వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? కమింగ్ టు దిస్ వీడియో, ఈ వీడియోకి వచ్చేసరికి ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిజిఎల్ 2020 to 2021 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకుందాం. Coming to topic, Staff Selection Commission on Tuesday released the Combined Graduate Level Exam 2020 notification on its official website ssc.nic.in లో మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్సో బిగాన్ ఫ్రమ్ డిసెంబర్ 29. సో డిసెంబర్ 29 నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పటి వరకు అవైలబుల్ ఉంటుందంటే జనవరి 31, 2021. సో నెక్స్ట్ మంత్ జనవరిలో 31 వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అకార్డింగ్ టు ద అఫీషియల్ నోటిఫికేషన్, ద ఎస్ఎస్సి సిజిఎల్ 2020 ఎగ్జామ్ విల్ బీ హెల్డ్ ఫ్రమ్ May 25 to June 7, 2021. సో మనకి 2021 ఇయర్లో May 25 నుంచి June 7 వరకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. దేర్ ఆర్ టోటల్ 32 పోస్ట్స్. మనకి ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ నుంచి, ఈ రిక్రూట్మెంట్ నుంచి 32 డిఫరెంట్ పోస్ట్స్కి అనేది రిక్రూట్మెంట్ అనేది జరగటం జరుగుతుంది. ఓకే, కమింగ్ టు వ్యాకెన్సీస్ డీటెయిల్స్కి వచ్చేసరికి టోటల్ టెంటేటివ్ వ్యాకెన్సీస్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఆర్ 6506. ఓకేనా, 6506 అనమాట. టోటల్ 6500 ప్లస్ ఉన్నాయి. ఒక మంచి నోటిఫికేషను. ఎలిజిబుల్ ఉంటే కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఆ ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలి, డిజైర్ క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలి అనేవి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఈ టోటల్ అవుట్ ఆఫ్ 6506 పోస్టులో గ్రూప్ బి గెజిటెడ్ వచ్చేసరికి 250 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ బి నాన్ గెజిటెడ్ వచ్చేసరికి 3513 అంటే 3513 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ సి పోస్ట్ వచ్చేసరికి 2743. టోటల్ పోస్ట్స్ వచ్చేసరికి 6506 పోస్టులు ఉన్నాయి. చాలా మంచి నోటిఫికేషన్ అమ్మ. పోస్టులు కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఉంటుంది, ఆడిటర్ ఆఫీసర్ ఉంటుంది, స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉంటుంది. చాలా మంచి నోటిఫికేషన్ అనమాట. కంపల్సరీగా అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం. టెంటేటివ్ డేట్స్. సో డేట్స్ వచ్చేసరికి డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 29/12/2020 అంటే డిసెంబర్ 29 నుంచి 31 January 2021 వరకు ఉంది. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిపియంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి 31 January 2021 midnight అమ్మ 11:30 వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసరికి February 2, 2021 వరకు ఇచ్చారు. అది ఆఫ్లైన్ ఛానల్ జనరేట్ చేసుకోవడానికి మాత్రం 4 అంటే February 4, 2021 వరకు టైం ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ త్రూ చలానా అంటే మన బ్యాంక్ నుంచి కనుక చలానా పేమెంట్ కనుక చేస్తే February 6 వరకు మనకి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1 వచ్చేసరికి మనకి 29th May 29 నుంచి June 7 వరకు ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి ఇంకా నోటిఫికేషన్ అనేది అంటే డేట్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సో టు బి నోటిఫై లేటర్గా మనకి ఆ డేట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కమింగ్ టు ఏజ్ లిమిట్. జనరల్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 18 ఇయర్స్ వచ్చేసి మినిమం ఉండాలి. అంటే 18 to 27 ఇయర్స్ ఏజ్ లోపల ఉండాలి. ఫర్ ద పోస్ట్ ఫర్ విచ్ ఏజ్ లిమిట్ ఈజ్ 18 to 27 ఇయర్స్. సో 18 to 27 ఇయర్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలంటే దాని మీనింగ్ ఏంటంటే 2 January 1994 కంటే ఎర్లియర్గా బర్త్ అయి ఉండకూడదు. అదేవిధంగా 1 January 2003 కంటే తర్వాత బర్త్ డేట్ అనేది ఉండకూడదు అనమాట. ఓకేనా? ఇది మనకు వచ్చేసి ఏజ్ లిమిట్. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి మనకి డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంటెంట్స్ ఆఫీసర్ కనుక తీసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ ఓకే కంప్లీట్ చేసి ఉండాలి.
ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇండియాలో ఎక్కడైనా కంప్లీట్ చేసి ఉండొచ్చు. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే ఏంటంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే కంపల్సరీగా ఉండాలి ఆ క్వాలిఫికేషన్. డిజైరబుల్ అంటే ఈ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా అప్లై చేసుకోవచ్చు, బట్ ఈ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం కంపల్సరీగా ఫస్ట్ ప్రయారిటీ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి సిఏ, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఆర్ కంపెనీ సెక్రటరీ ఆర్ మాస్టర్ ఇన్ కామర్స్ ఆర్ మాస్టర్ ఇన్ బిజినెస్ స్టడీస్ ఎంబీఏ. ఓకే, అదేవిధంగా ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్, ఫినాన్స్, మాస్టర్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్. సో ఇవి వచ్చేసి డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. సో దీనికి వచ్చేసరికి బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్. సో డిగ్రీలో కంపల్సరీగా 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఓకే, అండ్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఇంటర్మీడియట్ 12th లెవెల్ అన్నాడు కదా. ఓకేనా, 12th స్టాండర్డ్ అంటే ఏంటంటే ఇంటర్మీడియట్ 10+2. సో ఆ 10+2 లెవెల్లో మనకి మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా కంపల్సరీగా ఉండాలి. ఆర్ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్. సో డిగ్రీ కనుక గ్రాడ్యుయేషన్ కనుక స్టాటిస్టిక్స్లో కనుక చేసుంటే మాత్రం అది వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ద రిమైనింగ్ పోస్ట్ ఆల్ అదర్ పోస్ట్ రిమైనింగ్ పోస్ట్కి వచ్చేసరికి బ్యాచులర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. సో ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కనుక కంప్లీట్ చేసుంటే వాళ్ళందరూ ఆ రిమైనింగ్ అన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పాయింట్ ఒకటి ఇచ్చాడు చూడండి అమ్మా. ది క్యాండిడేట్స్ అపీరింగ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ కెన్ ఆల్సో అప్లై. అంటే దీని మీనింగ్ ఏంటంటే ప్రెజెంట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉండి. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. హౌఎవర్ దే మస్ట్ పొసెస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 1st January 2021. అంటే 2021 ఇయర్లో January 1st కల్లా వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలంట. అలా కనుక అవుతుంది అనుకుంటే మాత్రం సో ఫైనల్ ఇయర్స్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని దాని మీనింగ్. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు అప్లికేషన్ ఫీజుకి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్ అమ్మ. ఓకేనా, అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి టోటల్ మనకి ఇంకా ఇందులో రిక్రూట్మెంట్ ఫీజు అవేమి ఉండదు. ఓన్లీ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు, అంటే ఇక్కడ మనకి కొన్ని ఎగ్జామ్షన్ ఇచ్చాడు. ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్స్ లేడీస్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎస్సీ ఎస్టీ కానీ, పర్సన్ విత్ డిజేబిలిటీస్ కానీ, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ వీళ్ళందరికీ ఎగ్జామ్షన్ ఇచ్చారనమాట. ఫీ నుంచి వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఓన్లీ బాయ్స్ అండ్ జనరల్ ఓబీసీ వాళ్ళు మాత్రమే 100 రూపీస్ ఫీజు పే చేయాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసరికి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఆర్ సెలక్షన్ ప్రాసెస్ ఇచ్చారు. ఓకే, మనం అప్లై చేస్తాము, వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారు మనల్ని అనేది మనకు ఒక క్వశ్చన్. సో ఇక్కడ మనకి టోటల్గా వచ్చేసరికి 4 టైర్స్ ఉంటాయమ్మా. టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4. టోటల్ మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి 4 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ ఏమో టైర్ 1 అంటాం, సెకండ్ స్టేజ్ టైర్ 2, థర్డ్ స్టేజ్ టైర్ 3, ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి టైర్ 4. మనకి టైర్ 1 వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ విత్ ఆబ్జెక్టివ్ టైప్స్. మనకి ఒక క్వశ్చన్ ఇస్తాడు, అందులో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇస్తాడు, మనం ఏదో ఒక ఆన్సర్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ అదేమీ ఉండదు. ఓకే, ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట, ఆన్లైన్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ కమింగ్ టు టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసరికి సేమ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఆ సిలబస్ ఏంటంటే మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. టైర్ 3 వచ్చేసరికి పెన్ అండ్ పేపర్ మోడ్, అంటే డిస్క్రిప్టివ్ పేపర్. మనకి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, ఆ డిస్క్రిప్టివ్ పేపర్ ఆన్లైన్లో ఉండదు, మనం పేపర్ మీద పెన్నుతో రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ టైర్ 4 వచ్చేసరికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆర్ డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అనమాట. అంటే ఇవి డిఫరెంట్ పోస్ట్ని బట్టి డేటా ఎంట్రీ టెస్ట్ పెట్టాలా లేదంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టాలా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, అంటే దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు టైర్ 1. అసలు మనకి టైర్ 1లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? మనకి టైర్ 1లో ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ అంటారు. సెక్షన్ బి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, సెక్షన్ సి వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అదేవిధంగా సెక్షన్ డి వచ్చేసరికి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. మనకి మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ తీసుకుంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ సెక్షన్స్ కంపల్సరీగా ఉంటాయి. ఏమేంటి? జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఆర్ లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆర్ న్యూమరికల్ ఎబిలిటీ అన్న అర్థమెటిక్ ఎబిలిటీ అన్న మొత్తం ఒకటే. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఆర్ జనరల్ ఇంగ్లీష్, ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే ఈ సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకేనా, అండ్ దెన్ వాటికి మార్క్స్ వచ్చేసరికి 50 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్
1 మార్క్ కాదు 2 మార్క్స్ అనమాట. బ్యాంకింగ్లో 1 మార్క్ ఉంటుంది, మనకి ఎస్ఎస్సీలో వచ్చేసరికి ఇక్కడ సీజీఏలో 2 మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. మీరు క్వశ్చన్ కనుక కరెక్ట్గా కనుక ఆప్షన్ కరెక్ట్గా పెడితే మీకు 2 మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. సో 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఈచ్ సెక్షన్ హ్యాస్ 50 మార్క్స్. ఓకే, మన కాంపోజిట్ టైము టోటల్ టైం వచ్చేసరికి 1 అవర్ ఉంటుంది. ఈ 1 అవర్లో 4 సెక్షన్స్ 100 క్వశ్చన్స్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 200 మార్క్స్ ఉంటాయి. అంటే 100 క్వశ్చన్స్ కనుక కరెక్ట్గా అటెంప్ట్ చేయగలిగితే మనకి 200 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు చూడండి, 1 hour 20 minutes ఫర్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ యాజ్ ఫర్ పారా 7.1 7.2. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ విజనరీ లో విజనరీ ఉన్నవాళ్ళు కానీ, ఇట్లా డిజబిలిటీస్ ఉంటారు కదా, ఐ విజన్ తక్కువగా ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా 20 minutes ఇవ్వడం జరుగుతుంది. జనరల్ క్యాండిడేట్స్కి 1 hour ఇస్తారు. సో ఇట్లాంటి క్యాండిడేట్స్కి ఏంటంటే కొంచెం హ్యాండిక్యాప్డ్ అంటే విజనరీ లో విజన్ ఉంటాయి, ఇట్లాంటి క్యాండిడేట్స్కి ఏంటంటే 1 hour 20 minutes అంటే ఒక 20 minutes ఎక్స్ట్రా ఇస్తారనమాట. టోటల్ 80 minutes ఇస్తారు. ఇది మనకి టైర్ 1 అనమాట. కమింగ్ టు టైర్ 2కి వచ్చేసరికి, సో టైర్ 2లో పేపర్ 1 వచ్చేసరికి క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ ఉంటుంది, అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఇందులో ఏంటంటే కొంచెం మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ప్యూర్ మ్యాథ్స్ కూడా యాడ్ అవడం జరుగుతుంది. ఇందులో క్వశ్చన్స్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ కంటే మనకి 200 మార్క్స్కి. ఓకేనా, 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. సో ఇంగ్లీష్ గ్రామటికల్ అండ్ కాంప్రహెన్షన్ మీద మనకి పేపర్ 2 అనేది ఉండటం జరుగుతుంది. దీంట్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా పేపర్ 3 వచ్చేసరికి స్టాటిస్టిక్స్ ఉంటుంది. స్టాటిస్టిక్స్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. అదేవిధంగా పేపర్ 4 వచ్చేసరికి జనరల్ స్టడీస్. అంటే మనకి మెయిన్గా దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారంటే ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో ఈ ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్ మీద క్వశ్చన్స్ వస్తే మనకి 100 క్వశ్చన్స్ వస్తాయి, 200 మార్క్స్ వస్తాయి. టోటల్ ఎన్ని మార్క్స్? 800 మార్క్స్కి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని? 500 క్వశ్చన్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 500 క్వశ్చన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 800 మార్క్స్ అనమాట. ఓకేనా, 2 hours ఫర్ ఈచ్ పేపర్. మనకి ఇక్కడ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 పేపర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క పేపర్కి వచ్చేసరికి 2 hours టైం ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ తీసుకుంటే ఈ 2 hours 100 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అదేవిధంగా ఇంగ్లీష్ కనుక తీసుకుంటే ఈ 2 hours 200 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అదేవిధంగా స్టాటిస్టిక్స్ పేపర్ 3 కనుక తీసుకుంటే ఈ 2 hours 100 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అదేవిధంగా పేపర్ 4 జనరల్ స్టడీస్ అండ్ ఫినాన్స్ ఎకనామిక్స్ కనుక తీసుకుంటే ఇందులో వచ్చేసరికి మనకి 100 క్వశ్చన్స్ 2 hours సాల్వ్ చేయాలన్నమాట. అంటే 2 hours ఫర్ ఈచ్ పేపర్. మనకు ఒక్కొక్క పేపర్కి 2 hours టైం ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ట్రా టైం ఇచ్చాడు 2 hours and 40 minutes ఫర్ ద క్యాండిడేట్స్. మనం ఆల్రెడీ ప్రీవియస్గా టైర్ 1లో మాట్లాడుకున్నాం కదా, అలానే ఎక్స్ట్రా 40 minutes అనేది లో విజన్ ఉన్న వాళ్ళకి కొంచెం టైం ఇవ్వడం జరుగుతుంది. కమింగ్ టు టైర్ 3. టైర్ 3కి వచ్చేసరికి మనకి మోడ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఆల్రెడీ డిస్కస్ చేసాం. పెన్ అండ్ పేపర్ మోడ్ ఉంటుంది. సో పెన్ అండ్ పేపర్ మోడ్ అంటే ఇక్కడ ఎలా ఇస్తాడు అంటే ఒక ఎస్ఏ కానీ లేదా లెటర్ రైటింగ్ కానీ ఇస్తాడు. ఈ లెటర్ రైటింగ్ కానీ ఎస్ఏ కానీ మనం కంపల్సరీగా పేపర్ మీద రాయడం జరుగుతుంది. ఆన్లైన్లో టైపింగ్ అంటూ ఏముండదు. ఓకే, ఈ పేపర్లో రాసేది అనేది మనం ఇంగ్లీష్లో రాయొచ్చు లేదా హిందీలో రాయొచ్చు. ఓకే, మనకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కానీ కన్నడ అట్లాంటివి అయితే ఏం లేవు. మనకు ఉంది ఏంటంటే ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ. రాస్తే ఇంగ్లీష్లో రాయాలి లేదా హిందీలో రాయాలి. రైటింగ్ ఆఫ్ ఎస్ఏ గురించి రాయాలి. ప్రిసైజ్ రైటింగ్, లెటర్ రైటింగ్, అప్లికేషన్. సో ఈ విధంగా ఏదైనా ఇవ్వచ్చు ఆ డిస్క్రిప్టివ్ పేపర్లో, మనం చెప్పలేమన్నమాట. ఎస్ఏ రైటింగ్ ఇవ్వచ్చు, లెటర్ రైటింగ్ ఇవ్వచ్చు, లేదంటే అప్లికేషన్ ఎలా ఉంటుంది అది రాయమనొచ్చు, లేదా ప్రిసైజ్ రైటింగ్ అనొచ్చు. ఓకే, లేదా ఏ విధంగా అయినా ఇవ్వచ్చు. సో మనకి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటుంది. టైం అలౌడ్ వచ్చేసరికి 1 hour. సో ఈ 1 hourలో వాడు ఇచ్చిన డిస్క్రిప్టివ్ పేపర్ కనుక మనం కంప్లీట్గా మంచిగా రాయగలిగితే మనకి 100 మార్క్స్. 100 మార్క్స్ అంటే అట్లీస్ట్ 85 to 90 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకేనా, ఏం లేదు, ఓన్లీ పేపర్ అండ్ పెన్ మోడే కాబట్టి. అండ్ ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 1 hour and 20 minutes ఎక్స్ట్రా. సో 20 minutes అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది జనరల్ పీపుల్స్ కంటే, ఎవరికంటే లో విజనరీ ఉన్న వాళ్ళకి. అండ్ కమింగ్ టు టైర్ 4. టైర్ 4 వచ్చేసరికి ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆర్ డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్. ఓకేనా, అంటే వాళ్ళు అప్లై చేసిన పోస్ట్కి, వాళ్ళు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే ఆ పోస్ట్ బేస్ మీద మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారా లేదంటే డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ పెడతారా అనేది అక్కడ డిసైడ్ చేస్తారు. మనకి ఇక్కడ పే స్కేల్ చూడొచ్చు ఒకసారి. మనకి పే లెవెల్ 8 వచ్చేసరికి 47,600 నుంచి 1,51,100 వరకు ఉంటుంది. సో ఈ పే లెవెల్ 8 అనేది ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుందంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ అకౌంటెంట్స్ ఆఫీసర్. ఓకేనా, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి పే లెవెల్ 8 వస్తుంది. అదేవిధంగా అసిస్టెంట్ అకౌంటెంట్స్ ఆఫీసర్కి పే లెవెల్ 8 వస్తుంది అనమాట. కమింగ్ టు పే లెవెల్ 7కి వచ్చేసరికి
44,900 నుంచి 1,42,400 వరకు వస్తుంది పే స్కేల్ లెవెల్ 7లో. ఇందులో మనకి వచ్చేసరికి డిఫరెంట్ పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ కానీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసరు, ఇన్స్పెక్టర్ పోస్ట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట పే లెవెల్ 7లో. అదే కమింగ్ టు పే లెవెల్ 6కి వచ్చేసరికి 35,400 to 1,12,400 వరకు ఉంటుంది మనకి. ఇందులో పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ ఆర్ సూపరింటెండెంట్ ఉంటుంది, అదేవిధంగా జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉంటుంది, అదేవిధంగా డివిజనల్ అకౌంటెంట్ ఉంటుంది. ఇవన్నీ మనకు వచ్చేసరికి పే లెవెల్ 6 కింద వస్తాయి. అదే పే లెవెల్ 5 కింద వచ్చేసరికి మనకి 29,200 నుంచి 92,300 వరకు ఉంటుంది శాలరీ అనేది. ఇందులో మనకు వచ్చేసరికి ఆడిటర్ కానీ, అకౌంటెంట్ ఆర్ జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ అనేవి పే లెవెల్ 5 కింద వస్తాయి. మనకి పే లెవెల్ 4కి వచ్చేసరికి 25,500 to 81,100 ఉంటుంది. సో ఇందులో మనకి పోస్ట్ వచ్చేసరికి సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉంటుంది, అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్స్ ఉంటుంది, ట్యాక్స్ అసిస్టెంట్ ఉంటుంది, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఉంటుంది. ఇవన్నీ వచ్చేసరికి మనకి పే లెవెల్ 4 కింద వస్తాయి అన్నమాట. సో టోటల్గా ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రిక్రూట్మెంట్ అండ్ ఇంపార్టెంట్ రిక్రూట్మెంట్ అనమాట. మనం హైయెస్ట్ గెజిటెడ్ ఆఫీసర్స్లో కనుక సెలెక్ట్ అవ్వాలి, హైయెస్ట్ పోస్ట్ ఇన్కమ్ ట్యాక్స్లో రావాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మనకి జాబ్ రావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఎస్ఎస్సి సిజిఎల్కి అప్లై చేయండి. స్టార్టింగ్ శాలరీనే మనకి ఎక్కువగా ఉంటుంది, 50-60 ప్లస్ ఉంటుంది. అండ్ దెన్ మనకి బెనిఫిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా బెనిఫిట్స్ వస్తాయి, ప్రమోషన్స్ ఈజీగా వస్తుంటాయి. ఓకేనా, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్యాకేజ్ మనకి. సో టోటల్గా ఎస్ఎస్సి సిజిఎల్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నోటిఫికేషన్, కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఓకే, సో ఎస్ఎస్సి సిజిఎల్ మీద ఈచ్ సెక్షన్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఓకేనా, ఆ టాపిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఏమేమి సబ్జెక్ట్స్, ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అండ్ టాపిక్స్, ఆ టాపిక్స్ బేసిక్స్, మన క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఇవన్నీ మనం ఫర్దర్గా వీడియోస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కనుక ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ అప్డేట్స్ మాత్రం మీకు రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకేనా, మన ఎగ్జామ్స్ ఎరా కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ అనేది నర్సాపేటలో ఉందమ్మా. ఓకేనా, మనకి దగ్గర కోచింగ్ వచ్చేసరికి బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఐసెట్కి అంటే ఐసెట్ వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. సో ఈ ఎగ్జామ్స్కి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఇవే కాకుండా మనకి బ్యాంకింగ్ సిలబస్ మీద వచ్చేసరికి ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషను, ఈ రిక్రూట్మెంట్స్ మొత్తం మనం ఏ కాంపిటేటివ్ రిక్రూట్మెంట్ తీసుకున్నా కానీ మనకు టోటల్గా ఉండేది ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, అర్థమెటికల్ ఎబిలిటీ ఉంటుంది, ఆర్ న్యూమరికల్ ఎబిలిటీ అంటారు, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, అండ్ దెన్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్లో స్టాటిక్ జీకే ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా, మీకు కనుక ఏమన్నా డౌట్ ఉండి లేదు ఇంకా ఏమన్నా అడ్వైజెస్, సలహాలు కావాలి అంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి, మేము దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ కాంటాక్ట్ నెంబర్స్ని రీచ్ అవ్వండి, కాంటాక్ట్ అయితే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.